భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఇంకొక కీలకమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎయిర్పోర్టు దీన్ని చేయడంతో పాటు వైజాగ్ అందరికీ తెలుసు, ఈస్ట్ మొత్తం సముద్రము అప్రోచ్ రావాలన్న ఎయిర్పోర్టు కష్టం కాబట్టి బీచ్ రోడ్డును 6 లేన్ రోడ్డుగా 77 మీటర్స్ విడ్త్తో 55 కిలోమీటర్లు దాన్ని కేంద్రం దగ్గరికి వెళ్లి, ఆయన కూటమిలో బార్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా సరే రిక్వెస్ట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చేసి దాని అవసరం చెప్పి దాని సిగ్నిఫికెన్స్ చెప్పి దాన్ని సాధించుకున్నారు. అది కూడా కేంద్ర మంత్రి ఇప్పటికే ఆయనే నితిన్ గడ్కరీ గారి ఆ మాటల్లోనే చూద్దాం, అది కూడా ప్లే చేయండి. ఏదా one of the important demands from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acres of land for multimodal logistic park they are doing. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. ఈరోజు గడ్కరీ గారే ఉన్నారు, సాక్షాత్తు ప్రధాని వచ్చారు. 2 ఏళ్ళు అయింది ఎయిర్పోర్టు ప్రారంభించినా సరే, మరి పోయే దారి ఏది? అక్కడికి పోవడానికి దారి లేకుండా వైజాగ్ లాంటి నగరం దానికి ఉన్న దీనివల్ల మన సముద్రం పక్కనే ఉన్నందువల్ల వచ్చిన దానివల్ల అప్రోచ్ దానికి ఫాస్ట్ గా సిటీ నుంచి చేరాలంటే బాటల్ నెక్ కాకూడదు ఇమ్మీడియట్. ఇదంటే ఇలాంటిది అవసరమని గుర్తించి హోలిస్టిక్ గా టోటల్ గా ఆలోచించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్డీఏలో పార్ట్ కాకపోయినా తనకున్న దీనివల్ల దాన్ని వాళ్ళు ఒప్పించి నచ్చజెప్పి ఒప్పించి తీసుకున్న ప్రాజెక్టు 6,300 కోట్ల ఒక ప్రాజెక్టు బీచ్కి సంబంధించిన 6 లేన్ రోడ్డుది మొత్తం ఎక్కడా లేదు. పోనీ ఎవరైనా గుర్తు చేయలేదా అంటే మీ అందరికి గుర్తుంటుంది, కూటమిలో భాగస్వామి ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత ఆయన ఆ మధ్య ఎప్పుడో నాకు తెలిసి ఒక 6 నెలలు సంవత్సరం అవుతుందేమో అన్నట్టు గుర్తు. నాన్న ఆ ఎయిర్పోర్ట్ అయిపోతుంది అంటున్నారు, మరి చేరడం ఎట్లా? వైజాగ్ నుంచి సిటీ నుంచి భోగాపురం చేరడానికి 2 గంటలు బట్టి ఆ నుంచి 2 గంటలు 3 గంటలు బట్టి ఆ నుంచి మళ్లీ ఫ్లైట్ గంటన్నర వెయిట్ చేసి ఎక్కాం. దానికంటే వందే భారత్లో ఎక్కితే 4 గంటల్లో మేము విజయవాడ దిగుతాం. విజయవాడకు పోవాలంటే భోగాపురం పనికిరాదు, ఇదే బెటర్, వందే భారత్ బెటర్ అని తనే కామెంట్ చేశాడు. మీ పార్ట్నర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదనింది. అప్పటికన్నా వెలగాలి కదా, నువ్వు పార్ట్నరు ఎన్డీఏలో, చక్రం తిప్పే పార్ట్నర్, స్టీరింగ్ మీ చేతిలోనే ఉంది, సెంట్రల్కు సివిల్కు మొత్తం మీరే గైడెన్స్ ఇస్తా అంటారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టు పోనీ అదేమైనా దాచిపెట్టుకుంది కాదు, గడ్కరీ గారే ఓపెన్ గా చెప్తున్నారు, ఆ రోజే చెప్పాడు. ఇంత జరిగినా దాని గురించి పట్టించుకోలేదు. కనీసం ఈ రోజైనా దాని అవసరం ఉంది ప్రధాని గారి సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు అలాంటివి మాట్లాడాలి. ఏదన్నా ఉంటే అయ్యా అంతా బాగానే ఉంది, ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా వచ్చింది, కొంచెం మాకు అప్రోచ్ కూడా ఇది ఉంటే బాగుండేది అని కనీసం ఈ రోజు కూడా ప్రస్తావించాలా. వాళ్ళ కొడుకు ఏదో అర్థమైందా రాజా అన్నాడంటే, ఎవరినన్నా తెలియట్లే కానీ మరి లోకేష్ ఆయన అన్నాడని అన్నారు, నేనైతే వినలా. అన్నాడా? మరి ఎవరిని అంటున్నాడో అర్థం కావట్లే. ఏ స్టేజ్ మీద ఉన్నాను అనుకుంటున్నాడు, ప్రధాని సమక్షంలో ఏం మాట్లాడాలో కూడా అర్థమైనట్లేదు, ఏ కోరిక కోరాలలో కూడా అర్థమైనట్లే. అక్కడ కూడా లోపలైతే తనుకొని వస్తుంటుంది అనుకుంటా, ఎట్లా ఒకట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టాలని ఉంటుంది. స్టేజ్ దొరికితే అదే వాళ్ళకు చేస్తున్నాడు. కేవలం ఆయన చూసి కొంచెం కట్టడి చేసుకున్నట్టున్నాడు. అక్కడ తట్టుకోలేక అర్థమైంది రాజా అన్నట్టున్నాడు. ఎవరినన్నాడో ఎందుకన్నాడో నాకైతే తెలియదు. మరి అది కూడా జగన్ గారిని ఉద్దేశించి ఆయన వింటాడు అనుకుంటున్నా. సో ఇది పరిస్థితి. సో నువ్వు అప్రోచ్ లేకుండా చేశావు, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పర్మిషన్ ఉంది, అది కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎయిర్పోర్ట్ నువ్వు కట్టింది లేదు,
లాస్ట్లో నీకు వచ్చిన అదృష్టం ఏదైతే ఆ సంవత్సరం 2 ఏళ్ళు నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావు కాబట్టి ఆ మిగిలింది పూర్తి చేసి 2 ఏళ్ళు తీసుకొని సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 20లో అన్ని నుంచి 23లో శంకుస్థాపన చేసి సంవత్సరంలో ఆయన చేసిన 30వ వంతు పైగా ఆయన చేస్తే నువ్వు 2 ఏళ్ళు తీసుకొని నీకు కోవిడ్ లేదు ఇంకా లేదు ఏం ప్రాబ్లం లేదు నువ్వు చేసింది ఏంటంటే ఇప్పటికీ దాన్ని పూర్తి చేయగలిగావు. అయితే నేను మళ్ళీ అంటున్నా తీసుకో క్రెడిట్ తీసుకో ఇంకోటి చేసుకో బట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో ఇవ్వవు కానీ ఎదురు బ్లేమ్ చేయడము తప్పుడు ప్రచారం చేయడము కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఇంత స్ట్రెయిన్ తీసుకుని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే కాదు మొన్న కూడా కడప స్టీల్ ప్లాంట్ ఎవరు తెచ్చింది నువ్వు వచ్చి ఏం చేసినావు 18 నెలలు బెదరగొట్టి అసలు తీర్కోలేకుండా 2 ఏళ్ళు పట్టింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నావు. నేను స్టీల్ ప్లాంట్ తెచ్చిన అంటావు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఏ జనానికి గుర్తుండవా ఎవరు తీసుకొచ్చారు ఎవరు తపన పడినారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ ఎంపీ కావడానికి ముందే దాల్మియా సిమెంట్ ప్లాంట్ కూడా కడపకు రావాలని తపన పడి అప్పటికి ఆయన ఎంపీ కూడా కాదు దానికోసం ఎవరు పర్సనల్ గా ఇండివిజువల్ గా ఇది చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు తను రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉంటే ఆయన్ను ఒప్పించి దాల్మియాను వాళ్ళను మాట్లాడి జిల్లాకు అది అవసరము ఓ సిమెంట్ ప్లాంట్ వస్తే బాగుంటుందని తాను అప్పటికి తపన పడినాడు. అప్పటికి ఇంకా ఆయన ఏది కాదు రాజకీయ నాయకుడిగా ముఖ్య రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పులివెందల పార్లమెంటు అవన్నీ తిరుగుతూ ఉండేవాడు యువ నాయకుడిగా ఉండేవాడు అప్పుడే తీసుకొచ్చాడు. ఏం దాని గురించి ఎక్కడ ఆయన చెప్పుకోవట్లే గర్వంగా భారతీయ సిమెంటు జిల్లా కోసం తను స్వయంగా తీసుకొచ్చాడు దాల్మియాతో పెట్టించింది ఆయనే పెట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కళ్ళు కుట్టి దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలని తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పి ఈ మధ్య వాళ్ళ కొడుకు ఏదో దాల్మియాలు బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పెట్టించింది ఎవరు దానికి ప్రోత్సహించింది ఎవరు రిక్వెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రమణి స్టీల్ లాగిస్తే దాన్ని కొట్టేశారు. దాని మళ్ళీ వాళ్ళు ఇప్పటికి కూడా మళ్ళీ ఏదేదో కుంభకోణాలు అంటున్నారు స్టీల్ ప్లాంట్ రాకుండా అట్లా చేశారు. రెండోసారి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేయబోతే దాన్ని ఆ ఇండస్ట్రియలిస్టు ఆ ప్రమోటర్ను కూడా బెదరగొట్టి ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా పొలిటికల్ గా ఫేస్ చెల్లదు రాయలసీమలో తిరిగినా ఇక్కడ అమరావతి అని చెప్పి ఇంత చేస్తూ అక్కడ అసలు పట్టించుకోకపోతే కుదరదు అనుకున్నాడు ఏదో కానీ కొంచెం మమ అనిపించేట్టు ఒక కార్యక్రమం చేసి అయిపోయేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఆయన వైఖరి. మరి ఉత్తరాంధ్రకు తీసుకుంటాం ఉత్తరాంధ్రకి ఏం చేశాడని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఇంత చిట్టా ఉంది.